నరేంద్ర మోడీ అయితే ఫస్ట్ టైం అయితే గట్టి రియాక్షన్ ఇచ్చండి. ఆపోజిట్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా ఖర్గే కావచ్చు, ఇప్పుడున్న అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు ఇలా చాలా మందిని అయితే విమర్శలు అయితే చేశాడండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, ఎందుకంటే రీసెంట్గా చూసాం హిందూ మతంపై దాడి కావచ్చు, హిందువులు ఏదైతే ఆరాధ్యంగా పూజించుకుంటారో దేవుళ్ళు కావచ్చు, లేకుంటే వాటిపైన చాలామంది ఇక్కడ చూస్తే ఆ స్టాలిన్ లాంటి వాళ్ళు తమిళనాడు నుంచి రకరకాలుగా అయితే హిందువులపైన అయితే దాడి అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ మన మన మతాలపైన అయితే, మన ఆచారాలపైన అయితే. రీసెంట్గా చూస్తే కుంభమేళం పైన అయితే మన మమతా బెనర్జీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, వీళ్ళైతే విమర్శలు అయితే చేయడం చూసాం. మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకేసి మరి అది మృత్యు కుంభమేళని అయితే ప్రస్తావించడం చూసాం. ఎందుకంటే కొంతమంది చనిపోయారు కదా, దాదాపు 40 కోట్లు అని చెప్తున్నారు. 40 కోట్ల మంది వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ కూడా భక్తులు సంయమనం పాటించాల్సి ఉంటుంది. కానీ కొంచెం అక్కడైతే అయినప్పటికీ అపశృతి అయితే జరిగింది. కానీ దాన్ని ఇంత చేయడం కరెక్ట్ కాదు. అలానే దాన్ని ఆ నీళ్ళలో స్నానం చేస్తే అందరికి జబ్బులు వచ్చిపోతాయి, జబ్బులు వస్తాయి, అంత ఇబ్బంది పడతారనేది చెప్తూ ఉంటారు. అవి పారే నీళ్ళు ఎవరికైనా బుద్ధి బుర్రనోడికి క్లియర్గా అర్థమైపోతుంది. పారే నీళ్ళల్లో ఎప్పుడు కూడా క్రిములు అనేవి ఒకే చోట ఒకే చోట ఉండవు. అవి వెళ్ళిపోతూ ఉంటాయి, ఫ్లో అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మరి అలాంటప్పుడు అక్కడ క్రిములు ఎందుకు ఉంటాయి? ఇంత తెలివి తక్కువతనం అంటే ఏదో ఒక రకంగా హిందువుల్ని బదనాం చేయాలి, హిందువుల్ని ఇబ్బంది పెట్టాలి, ఆ రకంగా చూసుకుంటే బీజేపీని ఎట్లా ఒకటి ఇబ్బంది పెట్టాలి, ఇదో థాట్లో ఉంటారు తప్ప వాళ్ళు మిగతా ఏ విషయాలు పెద్దగా పట్టించుకోరండి. అదే మరి మైనారిటీలు చూసాం, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ సభలు చూసాం కదా, వాళ్ళు జస్ట్ బుష్ అంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అంటే, బుష్ అంటే గుండెకి హోల్స్ మూసుకుపోతాయి అంటే, క్యాన్సర్ పోతుందంట. మరి వాటి గురించి ఎవడు మాట్లాడి, రాహుల్ గాంధీ లాంటి వాడు లేకుంటే మమతా బెనర్జీ లాంటి మాట్లాడరు, వీళ్ళెవరు మాట్లాడరు దీని గురించి. ఈ మనం మనం హిందూ మతానికి వచ్చేసరికి మనకు ఇలా అయితే మాట్లాడుతూ ఉంటారు. అదైతే అస్సలు నాకు నచ్చదండి. ఎందుకంటే నేను ఏ మత వ్యతిరేకిని కాదు, అన్ని మతాలను నేను గౌరవిస్తాను. ఎందుకంటే మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. కాబట్టి దానికి కట్టుబడి ఉండి అందరం బతకాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఎదవలైతే ఇలాంటి రాజకీయం కోసం వాటికైతే వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరు ఆచారం వాళ్ళది. ఇప్పుడు నేను వెళ్ళి నీళ్ళలో మునిగితే నాకు జబ్బులు వస్తే ఓకే, నీకేంటి బాధ కదా. అలా అయితే అలానే రోగాలు వచ్చి నీకేమైనా అంటిస్తామంటే అలాంటిది ఏం లేదు కదా ఇప్పటివరకు. ఇంతకుముందు కూడా పుష్కరాలు చాలా చాలా నదుల్లో పుష్కరాలు చేస్తూ ఉంటాం, నదుల్లో మునుగుతూ ఉంటారు. అంతకుముందు ఎప్పుడు రాలేదే జబ్బులకి, రకరకాల జబ్బులు. ఇప్పుడు కుంభమేళలో దాదాపు జరుగుతా 40 రోజులు, 20 రోజులు, 40 రోజులు జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు ఎలాంటి జబ్బులు ఐడెంటిఫై అవ్వలేదు కదా. దాదాపు 40 కోట్లు కదా, 30 కోట్ల మంది అన్నా కనీసం దాంట్లో స్నానాలు అయితే చేసుంటారు. మరి ఇంత ఈ ఇయర్‌కి మొత్తం దేశవ్యాప్తంగా ఇంత జబ్బులైతే పాకిపోయి ఉండాలి కదా. ఎందుకంటే ప్రతి నలుమూలల రాష్ట్రం నుంచి అయితే వెళ్ళారు కదా దేశంలో. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది ఏదో ఒక రోగం అయితే స్ప్రెడ్ అయ్యి ఉండాలి కదా. అలాంటిది ఏం జరగలేదు కదా. కాబట్టి ఇలాంటి ఎదవ ప్రసరణలు నాకైతే అస్సలు నచ్చదండి. మమతా బెనర్జీ, రాహుల్ కూడా మైనారిటీని బుజ్జగించే విషయం చేస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో ఇలాంటి ఆచారాలు లేవా? తెలియదా? వాళ్ళు ముగ్గురు నలుగురు పెళ్ళాలు చేసుకుంటారు, విడాకులు లేకుండానే చేసుకుంటారు. అది ఎంత ఎంత హీనం. కనీసం హిందువులని విడాకులు ఇచ్చానే చేసుకుంటారు. వాళ్ళ దాంట్లో అసలు విడాకులు కూడా లేవంటున్నారు. ఉన్నా కూడా కొంతమంది అట్నే 4, 5 పెళ్ళాలను పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి రకరకాలుగా. వాటి గురించి ఏం మాట్లాడరు. కానీ హిందూ దేవుళ్ళ కాడికి రాగానే వినాయకుడు ఎందుకు ఏనుగు తలకాయ పెట్టుకున్నాడు, అది రకరకాలుగా అయితే చేస్తూ ఉంటారు. ఇదైతే నాకు అసలు నచ్చదండి. దీనిపైన అయితే నరేంద్ర మోడీ గారు అయితే గట్టిగా స్పందించారు. ఇంక పైన ఇలాంటివి చేస్తే మేము ఊరుకునేది లేదు, మేము అన్ని మతాలని గౌరవిస్తాం. అలానే హిందూ మతం గురించి ఇలానే దుష్ప్రయోగం చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇలాంటివి చేస్తే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది అయితే చెప్పడం చూసాం. అలానే కొంతమంది యూట్యూబర్స్ స్పెషల్లీ కాంగ్రెస్ తరపు వాళ్ళు కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన కొంతమంది యూట్యూబర్స్ అయితే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే అక్కడ స్నానం చేయడం వల్ల కొంతమందికి ఇదయింది, అదైంది, లంగ్స్ ప్రాబ్లం వచ్చింది, రకరకాల ప్రచారం చేశారు. అలానే చనిపోయింది తక్కువ మంది అయితే 50 మంది వచ్చారు, 100 మంది చనిపోయారని అయితే ఏదైతే ప్రచారం చేశారో వాళ్ళందరిని అయితే యూట్యూబ్ ఛానల్ అయితే బ్లాక్ చేయడం కావచ్చు, లేకుంటే వాళ్ళందరిని అరెస్ట్‌కి అయితే సిద్ధం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అయితే. ఖచ్చితంగా చేయాలి. తప్పుడు ప్రచారం ఎవరు ఇవ్వకూడదండి. తప్పుడు సమాచారం ఇస్తే అది తప్పవుతుంది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకో, అక్కడికెళ్ళి కావాలంటే నీకు దమ్ముంటే అక్కడికెళ్ళు. అక్కడ ఎంతమంది చనిపోయారో నీకు కనబడుతుంది కళ్ళ ముందు. అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలామంది సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్కువ మంది చనిపోతే ఆటోమేటిక్‌గా అక్కడ ఏదో ఒకటి దాంట్లో రికార్డ్ అయ్యి ఉంటుంది. ఎవరో ఒకరు ఫోన్లలో చూసాం కదా, ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. సోషల్ మీడియా యుగం. ఏది దాచడానికి అంత కష్టం. కాబట్టి ఎందుకంటే చైనా లాంటి, ఉత్తర కొరియా లాంటిది చోట్లయితే మీడియాకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎవరు వీడియో తీయకూడదు ఇలాంటివి. కానీ మన దేశంలో స్వేచ్ఛ ఉంది. ఎక్కడైనా వీడియోలు తీసుకోవచ్చు. కాబట్టి అలా వీడియోలు తీసుకున్నారు. కానీ
కానీ ఎదవ వాగులైతే వాగుతా ఉంటారు. అది మారినంత వరకు వీళ్ళైతే ప్రధానమంత్రికి అర్హత కూడా సాధించలేడు రాహుల్ గాంధీ. అందుకనే 2, 3 టర్ములు ఎట్లా డిపాజిట్లు రాకుండా పోయాడు. లాస్ట్ టైమ్ డిపాజిట్లు వచ్చినాయి ఎట్టకేలకి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే దీనిపైన అయితే నరేంద్ర మోడీ అయితే తీవ్రంగా స్పందించారు.